హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్స్ని మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో కోర్సెస్ అన్నీ కూడా నేర్చుకొని వారిలాగానే మీరు సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు. మీరు 100% ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్లోనే ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చండి. జనవరి 2025 బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ అన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీ చేత చెప్పిస్తారు. మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే పొందవచ్చు. సో దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఈ యొక్క అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, చూడండి. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి అవుట్ సోర్సింగ్ విధానంలో మనకి ఇక్కడ ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టుల్ని అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ కింద ఉమెన్ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. ఈ పోస్టులకి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 18,500 రూపాయలు శాలరీ అయితే ఇస్తారండి. ఇది ఫిక్స్డ్ శాలరీ అనమాట. 25th మార్చ్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. దీనితో పాటు టెక్నికల్ ఎగ్జామినేషన్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అవైలబుల్గా లేకపోతే లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్స్ అనేవి ఇంగ్లీష్లో కలిగినటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో 18 నుంచి 42 సంవత్సరాల వరకు మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే కల్పిస్తున్నారు. దీనితో పాటు రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఏ రిటన్ టెస్ట్ అండ్ ఆర్ ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ టు ది క్యాండిడేట్స్ డిపెండింగ్ అపాన్ ది నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ అండ్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది చైర్మన్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి చైర్మన్ యొక్క డైరెక్షన్స్ ప్రకారం వచ్చినటువంటి అప్లికేషన్స్ని బేస్ చేసుకుని రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క హయ్యర్ స్టడీస్ అండ్ టెక్నికల్ స్కిల్స్ లైక్ కంప్యూటర్స్కి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ కలిగినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఫ్రీగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఐదర్ రిటన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ యొక్క మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. 18,500 రూపాయల శాలరీస్ అయితే ఉంటాయి. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయండి. రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ని మీరు ఇక్కడ ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు బ్లాక్ లెటర్స్లో ఫిలప్ చేయాలి. ఓసీ లేదా ఎస్సీ క్యాండిడేట్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆఫీస్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో అది మీరు ఆఫీస్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అది ఇక్కడ వారు ఫిలప్ చేయడం జరుగుతుంది ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా. కాబట్టి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి 25th మార్చ్ లోపు, మనకి ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఈరోజు అప్లికేషన్ పంపించండి, ఇమీడియట్గా చేరుకుంటుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.